నువ్వు చెప్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేము వచ్చి ఏం చేసినాం సంవత్సరం లోపల 58,000 ఉద్యోగాలు ఇచ్చాం. నీ బతుకంతా కూడా 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. నువ్వు ఎన్ని పుల్లలు పెట్టినా కానీ నడిపించినాం. 3 నెలల ఉద్యోగాలు ఇచ్చినాం 11,000 మందికి. అది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఇప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డిని అంత గొప్ప చెప్తున్నారు కదా, సొంత పార్టీలోనే సీఎం రేవంత్ రెడ్డిపై దాదాపు 25 ఎమ్మెల్యేలు నెగిటివ్ ఉన్నారు. త్వరలో సీఎం కుర్చీ నుండి రేవంత్ రెడ్డి దించబోతున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఇవి. ఆరోపణలు మీరే అన్నారు కదా, నేను ముందు నుంచి చెప్తున్నా వాళ్ళకు అధికారం కోల్పోయిన ఒక దుగ్ధ. వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలే వాళ్ళు కాపాడుకోలేకపోయారు. వాళ్ళేమైనా ఇజ్జెత్తా అని పీక్తుంటే 10 మంది తెచ్చి మా దగ్గర చేశారు కదా. అందులో ఉండేటోళ్ళే చక్కగా ఉండలేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని చేంజ్ చేస్తే ఎవరిని ఇస్తాడు ముఖ్యమంత్రి గారిని? కేసీఆర్ అవుతారట, మళ్ళీ కేటీఆర్ అవుతారట. త్వరలో తెలంగాణలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ వస్తే అక్కడ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది అనేది కేసీఆర్ మొన్న తాటికొండ రాజాని పిలిచి మరీ చెప్పిండట. ఇప్పుడు క్యాడర్కు మనోధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు క్యాడర్కు మనోధైర్యాన్ని ఇవ్వకుంటే పార్టీ నిలబడదు. ఎందుకంటే సారేమో ఆడవన్నాడు ఫామ్ హౌస్లో, ఓ తుపేలు రాజేమో బయట తిరుగుతాడు తూటాలు లేని తుపాకీ పట్టుకొని, తుపాకీ రామని మాదిరిగా. ఎంతసేపు గాలి మాటలు, గాలి కబుర్లు తప్ప ఆయనతో అయ్యేది ఏం లేదు. ఇంకో ఆయనకు పోటీగా బామ్మడికి పోటీగా బావెత్తాడు. అయ్యో నేను ప్రజలను మర్చిపోతారేమో, మా మామ నాకు ఎట్టాక ఇంపార్టెన్స్ ఇస్తలేరు, నా ఇంట్లో కుటుంబంలో ఉన్న పార్టీ, మా మామ ఒదిక్కేమో వాళ్ళ చెల్లె బయలుదేరింది, ఆమె నా ఉనికేడు కోల్పోద్దని ఆమె దిక్కు బయలుదేరింది, ఆమెనేమో బీసీ ఏజెండా పెడుతుంది, ఈయననేమో ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు, ఆయనేమో బై ఎలక్షన్లు వస్తాయి అంటాడు. ఇలా గురువింద గింజ సామెతలు ఎందుకు చెప్తారు? మరి నీ పార్టీలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలను చేసుకున్నావు నువ్వు, చీల్చి అన్ని పార్టీలను చీల్చి అంతమంది ఎమ్మెల్యేలను చేసుకున్నావు కదా. అంటే నీకో న్యాయం ప్రజలకో న్యాయమా? సరే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు చూసుకుంటాయి. చట్టం రాజ్యాంగపరంగా స్పీకర్ తన నిర్ణయాలు తీసుకుంటారు. తనకున్న అధికారాల ద్వారా ఏదైతే అధికారాలు స్పీకర్కు సంక్రమిస్తాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్పీకర్కు ఉంటాయో వాటి ద్వారా తను నడుచుకుంటాడు. న్యాయస్థానాలు న్యాయ ప్రక్రియ ఏ విధంగా జరగాలని వాళ్ళు చూసుకుంటారు. నువ్వేనా జ్యోతిష్కుడువా? ఆడ పెట్టుకో, పుస్తకం పెట్టుకొని చిలక చూసి చెప్పినట్టు గజ్వేల్ ఫామ్ హౌస్కి పోయేటప్పుడు దారిలో పెట్టుకో, ఈయన ఈడ పెట్టుకుంటాడు. ఇక ఆయన సంచారం, ఆమె చెల్లె తిరుక్కుంటూ ఆమె చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రజలను మభ్యపెట్టి డైవర్ట్ చేయడం రాజకీయాలు, డైవర్షన్ రాజకీయాలు. 25 మంది వచ్చి నీకు చెప్పినారు. ఆయనకు ఎర్రబల్లి దయాకర్ రావుకి వచ్చి 25 మంది చెప్పినారు. కేసీఆర్కి వచ్చి చెప్పినారు మేము మూతున్నామని చెప్పి. మా పార్టీలో నీ ఇంట్లోనే నీకు సక్కలేదు, నీ కొడుకు అల్లునికి బిడ్డకే సక్కబడది. పార్టీలో కూడా గతిలో ఉంటుందా? నీ పార్టీలలో ఒక్కొక్క డెఫినెట్గా కొన్ని విషయాలలో కొంతమంది విభేదిస్తుంటారు. విభేదించినంత మాత్రాన పార్టీ విడిచిపెట్టి పోరు కదా. ఒక ఇంట్లోనే భార్యాభర్తలకి 100 విభేదాలు ఉంటాయి. నీకు వచ్చి చెప్పినారు నువ్వు రా బిడ్డ, నీకున్నా నేను వచ్చి నీ పార్టీ మారుతామని చెప్పి. మీకు కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంచి సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయం. ఇది త్వరలో మీరు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మీకు ఎమ్మెల్సీ సీట్ రాకపోతే బండి సంజయ్ని పట్టుకొని మీరు బీజేపీలో చేరుతారు అనేది ఒక ప్రచారం ఉంది. బండి సంజయ్ నేను ఇంతవరకు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. బండి సంజయ్కి నాకు మేము ఇద్దరం కలిసి పనిచేసింది ఒకటే నేరళ్ళ ఘటన. నేరళ్ళ ఘటనప్పుడు ఆయన అక్కడ పనిచేస్తుండే, నేను పనిచేస్తుండే. బండి సంజయ్ ఎంపీ అయినాక నేను మాట్లాడలే, బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్గా నేను మాట్లాడలే, బండి సంజయ్ మంత్రి అయినాకనే మాట్లాడలే, కనీసం ఆయనకు శుభాభివందనాలు కూడా చెప్పాను నేను. అందరికంటే ముందుగానే మాట్లాడింది బండి సంజయ్ని విమర్శించిందే నేను. ఎందుకంటే మా సిరిసిల్ల ప్రాంతంలో భూములు అన్యాక్రాంతం అయితే మరి బీజేపీ వైఖరి ఏంటిదో బండి సంజయ్ గారు మాట్లాడని చెప్పిందే నేను. ఇలా పార్టీకి నేను పోతా అనేది కొంతమంది వాళ్ళ ఊహ కావచ్చు, వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అవుతాయి. ఎందుకంటే బీజేపీకి మనకు భావసారోత్పత్తి లేని పార్టీలు. బీజేపీకి చాలామంది రాజకీయ ఆశావాహులు, తాడు బొంగరాలు లేని వాళ్ళు పోతుంటారు కావచ్చు. ఎందుకంటే ఒక నిబద్ధత అది లేని వాళ్ళు. ఇంతవరదాకా మేము చేసింది విద్యార్థి రాజకీయాలు, మీరు అన్నారు ఎర్రజెండా. తర్వాత టీఆర్ఎస్ పార్టీలకు పోయినాం తెలంగాణ, వైసీపీలకు పోయినాం తెలంగాణ, కాంగ్రెస్లో ఉన్నాం తెలంగాణ.